మనుషులు ఏం చేస్తున్నారంటే పరిశుభ్రతే అంటే నీళ్లు పై నుంచి కిందకు పోసేసుకోవడం, నీళ్ళు అడుకోవడం, లేకపోతే నీళ్ళు కడుక్కోవడం, వాటి ఎత్తుకోవడం, చేసుకోవడం ఏదో వాళ్ళకి అలవాటు అయింది. ఇదే పరిశుభ్రతకు వెళ్ళిపోతా ఉంటాం. ఇది మనుషుల్లో జరిగేది మనం చెప్పాలి. వాళ్ళిద్దరికి వాడికి అమ్మకి చెప్పలేక వీళ్ళు నీళ్ళు పోసుకొని వెళ్ళిపోయాడు. అప్పటికి ఒక్కోసారి మా చూసినప్పుడు ఇంట్లో తెలిసి ఇప్పుడు దాంట్లోనే ఏళ్ళకి ఏమైపోతుందంటే చేసి ఆడకపోయిన వాళ్ళకి ఆడేటువంటి ఏడవాళ్ళకి ఏమనిపిస్తుందంటే వీళ్ళకి ఏమైపోతుంది, వీడు ఇల్లు అడగకుండా ఇల్లు కడగకుండా ఏ శుభ్రంగా చదవకుండా ఎట్ట పోయాడు అంటే భక్తుల్లోనే ఇరుంటే ఏర్పడిపోతుంది. ఇక వాడు పోయినా గిల్లే మాట్లాడతారు, ఇంట్లో పరిస్థితులు లేకుండా ఎట్ట పోయాడు.